మరోసారి ప్రతిబింబించాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. సోమవారం ప్రకటించిన ఈ ఫలితాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థుల కృషి, పట్టుదలను స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఎమ్మెల్యే గారిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే గారికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. బైపీసీ విద్యార్థిని హస్మా పర్వీన్ 992/1000 మార్కులు, జునేరా ఇరం 438/440 మార్కులు, సన తపస్ 437/440 మార్కులు, సానియా బేగం 491/500 మార్కులు. వారి విజయానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధాన కారణమని ఎమ్మెల్యే గారు తెలిపారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో, క్రమశిక్షణతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించగలరని సూచించారు. సమాజ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. అనంతరం వాగ్దేవి కళాశాల మేనేజ్మెంట్, అధ్యాపకులు మరియు విద్యార్థులు కూడా ఎమ్మెల్యేను కలిసి తమ విజయాలను తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. వారి కృషి ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. మహబూబ్ నగర్ జిల్లాలోని విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో విజయాలు సాధించి జిల్లాకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కౌసర్ జహాన్, వాగ్దేవి కళాశాల డైరెక్టర్ విజేత వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూడా హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. ఇది ఒక మెట్టు మాత్రమే. ఇంటర్మీడియట్లో మార్కులు రావడంతో ఇది ఒక అద్భుతమైన విజయం. కాకపోతే ఈ విజయం వచ్చింది కదా అని చెప్పి మనం అలసత్వంగా ఉండకూడదు. ఇది తొలి మెట్టు మాత్రమే. ఈ విజయంతో, ఆ విజయం అందించిన స్ఫూర్తితోటి మీరు రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు రేపు ఎఫ్సెట్ కానీ, నీట్ కానీ చాలామంది మీరు అటెండ్ అవుతారు. కోచింగ్ కూడా, స్పెషల్ కోచింగ్ కూడా తీసుకుంటారు. ఈ నెల రోజులు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా అదే నిష్ఠతోటి కష్టపడి చదవాలి. దాంట్లో కూడా మీకు అందరికీ కూడా మంచి మార్కులు రావాలని చెప్పి కోరుకుంటూ, మీ ప్రొఫెషనల్ కోర్సెస్లో మీరు అనుకున్న కోర్సెస్లో మీరు చేరాలి. అలాగే మీ ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కష్టం ఇంతటితో ఆగకుండా మీరు జీవితంలో ఉన్నతంగా సెటిల్ అయ్యేంత వరకు ఈ కష్టం అలాగే మీ వెనుబడి కొనసాగాలి. మీ తల్లిదండ్రులకు కూడా మీరు మంచి పేరు తేవాలి. చిన్న చిన్న అపజయాలకు కృంగిపోవద్దు, చెడుదారిలో పోవద్దు. అసలే ఎంత విపత్కరమైన పరిస్థితులు వచ్చినా మంచి మార్గం, సన్మార్గం ఎంచుకోవాలి. చెడు స్నేహాలను అలవర్చుకోవద్దు. ఎవరైనా చెడు మార్గంలో పోతుంటే కూడా వాళ్ళని నివారించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది కుదరదు అంటే వాళ్ళతోటి తప్పుకునే ప్రయత్నం చేయాలి. మీ జీవితం ఎంతో విలువైంది. మీ జీవితం మీ తల్లిదండ్రుల కష్టంతో, మీ లెక్చరర్స్ కష్టంతో తీర్చిదిద్దబడ్డది. వాటిని వృధా కానియొద్దు. ఖచ్చితంగా మనసు పెట్టి చదవండి. మీ లక్ష్యాలు ఏవో ఇప్పటి నుంచే అనుకోండి. ఆ లక్ష్యాల దిశగా మీ కార్యాచరణ, మీ కార్యసాధన ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, మళ్ళొకసారి మీ అందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్.